హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ బ్లౌజ్ నెక్కి థ్రెడ్ వేస్తాం కదండి. ఆ థ్రెడ్కి హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తున్నాను. ఇది 3 లేయర్స్లో హ్యాంగింగ్ స్టిచ్ చేస్తున్నానండి. ఇలా స్క్వేర్ షేప్లో పీస్ని కట్ చేసుకొని ఇలా ఒక లేయర్లో హోల్ చేసుకొని ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి 3 లేయర్స్ని ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. కొంచెం స్పేస్ ఇచ్చి ఇలా పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకుందామండి. అవి కదలకుండా ఒక స్టిచ్ వేసుకుందాము. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా లెవెల్గా పెట్టేసుకొని ఇలా 1 స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఇది 3 కలర్స్లో పీసెస్ కూడా తీసుకోవచ్చండి. కానీ నాకు ఈ బ్లౌజ్కి సెట్ అయ్యేలాగా ఇలా తీసుకున్నాను అనమాట. బార్డర్ కలర్ ఒకటి, బ్లౌజ్ కలర్ ఒకటి తీసుకున్నాను. బార్డర్ కలర్ని మధ్యలో వేసి అటువైపు ఇటువైపు బ్లౌజ్ కలర్ పీస్తో ఇలా అటాచ్ చేసుకున్నాను అన్నమాట. మన దగ్గర శారీ క్లాత్ అయితే లేదండి, అది అయిపోయింది. పైపింగ్కి దానికి యూజ్ చేసేసామన్నమాట. అందుకనే శారీ క్లాత్ అయితే యూజ్ చేయట్లేదు ఇందులోకి. మీ దగ్గర శారీ క్లాత్ ఉన్నా కూడా అలాగే యూజ్ చేసుకోవచ్చు. కలర్స్ అయితే మన ఇష్టం అండి. బ్లౌజ్కి సెట్ అయ్యేలాగా హోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని ఇలా థ్రెడ్ పెట్టేసి మిడిల్లోకి థ్రెడ్ ఇచ్చి ఇలా కిందన మాత్రం 1 లేయర్ ఉంటుంది కదా, ఫస్ట్లో 1 లేయర్, దానిని మాత్రం ఇలా మడుచుకొని ఇలా ఇంకొక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎడ్జ్కి వచ్చే పార్ట్కి కొంచెం రఫ్ చేసుకొని వదిలేయాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్గా హ్యాంగింగ్ స్టిచ్ చేసుకున్నప్పుడు మాత్రం ఇలా 1 లేయర్ని మడుచుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం ఇలా కట్ చేసుకోవాలి, లేదంటే సరిగ్గా తిరగదండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిని మనం తిప్పేసుకుందాము, అంటే సీదా చేసుకుందాము. ఉల్టా పైన స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు సీదా చేసుకుందాము. సీదా చేసుకున్న తర్వాత హ్యాంగింగ్స్ ఎలా వచ్చింది అనేది మీకు క్లియర్గా చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఇలా వచ్చేసింది అనమాట. 1 లేయర్ అయితే స్టిచ్లోకి వెళ్ళిపోయింది. ఇలా 3 లేయర్స్ కదా మనం వేసినది. 1 లేయర్ అయితే స్టిచ్లోకి వెళ్ళిపోయింది, కానీ నీట్గానే కనిపిస్తుందండి. 1 లేయర్ లోపలికి వెళ్ళకపోతే అది స్టిచ్చింగ్ సరిగ్గా రాదనమాట. చూసారా, ఫైనల్ లుక్ అయితే హ్యాంగింగ్స్ ఇలా ఉన్నిందండి. 3 లేయర్స్లో ఇలా ఉన్నిందనమాట. చాలా ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా వెరైటీగా కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.